కశ్మీర్ వచ్చాము. నేను మా ఫ్రెండ్ వీడియో కాల్ మాట్లాడుతున్నాను. సో ఎస్టర్డే నైట్ వచ్చామన్నమాట కశ్మీర్. ఢిల్లీ నుంచి జమ్మూ వచ్చాము మేము. జమ్మూ నుంచి బస్సెస్ ఉన్నాయి కశ్మీర్కి, శ్రీనగర్కి. సో అక్కడి నుంచి బస్కి వచ్చానమాట. బస్సెస్ 850 తీసుకున్నాడు ఏసీకి. నార్మల్ బస్సెస్ కూడా ఉంటాయి, అవి ఆల్మోస్ట్ 550 ఉన్నాయి. అండ్ క్యాబ్స్ కూడా ఉన్నాయి. క్యాబ్స్ 1100, 1300 ఉన్నాయి అనమాట క్యాబ్స్ కూడా. నిన్న నైట్ అయితే మేము శ్రీనగర్లో స్టే చేసాము హోటల్లో. ఆల్మోస్ట్ 1500 తీసుకున్నాడు పర్ నైట్కి. చాలా కాస్ట్లీ ఉన్నాయి, సీజన్ కాబట్టి కాస్ట్లీ ఉన్నాయి. సో మార్నింగ్ లేచి మేము బైక్ అయితే రెంట్ తీసుకున్నాం. టువర్డ్స్ గుల్మర్గ్కి మూవ్ అవుతున్నాం. శ్రీనగర్ నుంచి గుల్మర్గ్ ఆల్మోస్ట్ 55 కిలోమీటర్స్ అనమాట. మేము బైక్ తీసుకున్నాం హిమాలయ. బైక్ ఆల్మోస్ట్ మాకు ఎంత 1100 పడింది అనమాట పర్ డేకి. పెట్రోల్ మాది, సెక్యూరిటీ డిపాజిట్ ఏమి ఉండదు. మొత్తం ఎన్ని డేస్ తీసుకుంటే అన్ని డేస్కి పేమెంట్ చేసేవారు. మేమైతే 5 డేస్ తీసుకున్నాం బైక్. 5600 సంథింగ్ చేస్తాం మేము. సో ఇప్పుడు గుల్మర్గ్ వెళ్ళే రూట్లో అయితే ఆగామన్నమాట. ఫుల్ వ్యూ, మంచు కొండలు ఉన్నాయి, వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇక్కడ అసలు బైక్ మీద అయితే మాకు చాలా కష్టం అవుతుంది. లగేజ్ ఎక్కువ తెచ్చిస్తాం మేము. ఇదొక బ్యాగ్, అదొక బ్యాగ్ ఉంది, అక్కడ ఒక 4 పెద్ద బ్యాగ్ ఒకటి ఉంది. సో లగేజ్ అయితే ఎక్కువ క్యారీ చేయకండి మీరు. సో వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గుల్మర్గ్కి వెళ్ళే రూట్లో అనమాట. ఇంకా మేము 21 కిలోమీటర్స్ ఇవేలో ఉన్నాం. ఒకటి ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడుతున్నాం. గుల్మర్గ్ అయితే వచ్చాము. 9:30కి మూవ్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి శ్రీనగర్ నుంచి 9:30కి మూవ్ అవుతే వచ్చేవాడికి 11:30 అయ్యింది. 2 అవర్స్ పట్టింది. మధ్యలో మేము బ్రేక్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ తీసుకున్నాం ఫోటోషూట్కి. రూమ్ ఇక్కడ తీసుకున్నాం, హోటల్ జామ్జామ్ అనమాట. బాగానే ఉంది రూము. 2300 పర్ నైట్కి చార్జ్ చేశాడు అనమాట. బాగుంది రూమ్. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది. మేము తీసుకున్న హోటల్ అయితే ఇదే, బాగానే ఉంది. బాకీ హోటల్స్ అయితే చాలా ఎక్కువ రేటు ఉన్నాయి. సో ఇప్పుడు మేమైతే గండోలాకి టికెట్స్ బుక్ చేయడానికి మూవ్ అవుతున్నాం. ఇది మా బ్యాక్ సైడ్ వ్యూ. వావ్, ఓ మై గుడ్నెస్. అది గుల్మర్గ్ విలేజ్ అనమాట. సో ఇక్కడ వ్యూ పాయింట్స్ ఉంటే మేము అలా విజిట్ చేయడానికి వచ్చాం. ఇది మొత్తం వ్యూ పాయింట్ బాగుంది. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ చిన్న ఏమైనా సైట్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ చూసేసి రేపు గండోలా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2కి రైడ్స్ బుక్ అవ్వలేదు, మాట్లాడి బుక్ చేసుకోవాలి మేము. లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఇక్కడ. సో బైక్ ఉంది కాబట్టి తిరుగుతున్నాం అలాగా వ్యూస్ చూసుకొని. సో వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. సో రేపు మార్నింగ్ గండోలా రైడ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ టికెట్స్ అయితే దొరకట్లేదు. బ్లాక్లో అయితే ఆల్మోస్ట్ 4,500 చెప్తున్నారు. చూడాలి రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది. టక్ చేసుకొని ఫేజ్ 1కి వెళ్దాం అనుకుంటున్నాం మేము. టైమ్ 6:45 అవుతుంది. స్టిల్ ఇంకా సన్సెట్ అవ్వలేదు ఇక్కడ. రేపు గుల్మర్గ్, అది మొత్తం గుల్మర్గ్ విలేజ్ అనమాట. ఇదంతా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇక్కడ వ్యూ పాయింట్స్. మొత్తం స్నో అయిపోతుంది. మా ఆవిడ వెయిటింగ్. సో ఈరోజు మేము గుల్మర్గ్లో రూమ్ తీసుకున్నాము. ఎంత తీసుకున్న రూమ్కి 2300. మార్నింగ్ చెక్అవుట్ చేసేసి సోన్మర్గ్ ఇక్కడ నుంచి 130 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 4 to 5 hours పడుతుంది మాకు. అటుపక్క మార్నింగ్ మూవ్ అవ్వాలి, ఎందుకంటే మాకు గండోలా రైడ్ కూడా దొరకలేదు. సో ఇది ఫేజ్ 1 అనమాట. ఇది ఫేజ్ 1. ఆ పైన అక్కడ ఫేజ్ 2, అది ఫేజ్ 2 అనమాట. సైట్ సీయింగ్స్ చిన్న మౌంటైన్స్ అన్నీ ఉన్నాయి. ఐ మీన్ పెద్ద మౌంటైన్స్, చిన్న మౌంటైన్స్ అంటున్నా. మీకు గొండోలా రైడ్ కావాలంటే ఆల్మోస్ట్ 3 to 4 months ముందే బుక్ చేసుకోవాలి. మేమైతే చేసుకోలేదు. సో మా
మాకైతే అవ్వదు అనమాట. అందుకే ఈరోజు మేము చిన్న చిన్న వ్యూ పాయింట్స్ ఉంటే చూసేసి హార్స్ రైడింగ్ చేసేసి అలాగా బండి మీద తిరిగి నెక్స్ట్ ఇక్కడ శివ టెంపుల్ ఉంటే శివ టెంపుల్కి వెళ్ళాము. రీసెంట్గా ఓపెన్ అయింది శివ టెంపుల్. అండ్ ఇంకేం లేవు అంతా ఇక్కడ, బట్ వ్యూస్ అయితే బాగున్నాయి చూడడానికి. సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. రూమ్ మొత్తం గస్బిస్ ఉంది, మొత్తం రెడీ చేయాలి. మార్నింగ్ మేము సోన్మర్గ్కి మూవ్ అవ్వాలి. ఆల్మోస్ట్ 140 km ఉందంటే 5 hours 6 hours పట్టేస్తుంది మాకు. సో సూప్ అయితే ఆర్డర్ చేస్తాము. సూప్ బాగుందా? సో సూప్ ఎంత? సూప్ 100 రూపాయలు. గుల్మర్గ్ నుంచి సోన్మర్గ్ మూవ్ అవుతున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ 140 kilometers డ్రైవ్ చేయాలి బైక్ మీద. మావాడు బైక్ తీస్తున్నాడు. సో నైట్ అయితే చలి ఆల్మోస్ట్ 5-6 degrees ఉంది. ఓకే, అంత చలి అనిపించలేదు, బట్ నైట్ ఇక్కడ స్కై వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. సో మేము 100 kilometers వచ్చామన్నమాట. ఇంకా పహల్గామ్కి 51-52 kilometers ఉంది. సో 51-52 ఇవేలోటి రిషి స్పోర్ట్స్ అనేసి క్రికెట్ బ్యాట్స్ ఉంటాయి. ఇక్కడ చాలా ఫేమస్ ఇది. శ్రీనగర్కి పహల్గామ్కి వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ బ్యాట్స్. బ్యాట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మొత్తం బ్యాట్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. వీళ్ళు ఇలా చేస్తారు. తీసుకున్నాము ఈ 3 బ్యాట్స్ మనకింత విత్ కొరియర్ 5,700 పడ్డాయి విత్ కొరియర్ అనమాట. సో దీనిపై అయితే మేము సైన్ చేస్తాం, ఎందుకంటే ఈ బ్యాట్స్ ఇంటికి రావాలి. మళ్ళీ మొత్తం ఏమైనా స్కాన్ చేయకుండా సైన్ చేసేసి మొత్తం ఫిట్ వేసి అని చేసి ఇంటికి పంపిస్తాను. బాగున్నాయి బ్యాట్స్ అయితే. రిషి స్పోర్ట్స్ తీసుకోవచ్చు మీరు కూడా. గుల్మర్గ్ నుంచి పహల్గామ్ వచ్చాము. ఆల్మోస్ట్ 150 kilometers. మార్నింగ్ ఆల్మోస్ట్ 8:30కి మూవ్ అయ్యాము. ఇప్పుడు 2:30 అవుతుంది. మధ్యాహ్నం బ్రేక్స్ తీసుకున్నాం. వచ్చి తిన్నగా అయితే హోమ్ స్టే రూమ్ తీసుకున్నాం. నేను చెప్పాడు 1000 rupees చెప్పాడు. బయట 2 days ఉంటాం ఇక్కడ పహల్గామ్. సో మేమైతే ఒక లొకేషన్కి వెళ్తున్నాం. ఇక్కడ హోటల్ పక్కన ఒక లొకేషన్ ఉంది చిన్నది. సో అక్కడ రివర్ ఫ్లోయింగ్ ఉంది. సో అక్కడికి చూద్దాం. చిన్న పిల్లడు మాకు గైడ్ చేస్తున్నాడు. ఓ ఉత్తర తెరాంలో చూడరా రివర్ క్రాస్ చేసి అక్కడ కొంచెం పైకి ఎక్కేసి సెట్ అవుతాం. సో మేమైతే నైట్ పహల్గామ్ మార్కెట్కి అయితే వచ్చాం. సో ఇక్కడైతే చిన్న చిన్న షాపింగ్స్ చేసాం మేము. లైక్ ఇంటికి చిన్న స్వెటర్స్ అన్న కొనుక్కున్నాము. కబాబ్ ఇన్ని చీకులు ఉన్నాయన్నమాట. 50-50 ఉంది. బాగున్నాయి. లేదు అతను అది అలాగే అంటారు. 50-50 అనమాట. మేమైతే హోమ్ స్టే తీసుకున్నాం పహల్గామ్లో. సో పహల్గామ్ మార్కెట్ నుంచి 1 km అవేలో హోమ్ స్టే తీసుకున్నాం. రివర్ పక్కనే అనమాట. సో ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది ఫుడ్, రీజనబుల్ రేట్ అనమాట. సో మేము పైన ఫ్లోర్లో తీసుకున్నాం రూము. సో మేము శ్రీనగర్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. సో ఫుల్ అలసిపోయాము. బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేసాము. రూమ్ నీట్గా లేదు, సారీ. సో మా విండోస్ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది విండోస్ నుంచి.